హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ రాథోడ్తో ఆరు డైరీలో అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని రాసిందని అంజుని తన తల్లిదండ్రులకు అప్పగించమని కోరిందని చెప్పి ఇక అలా అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు రాథోడ్, వద్దు సార్, అంజు పాప ఆ నిజాన్ని తెలుసుకొని అస్సలు తట్టుకోలేదు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. కానీ అది ఆరు కోరిక రాథోడ్. అంజు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుంది, కానీ అది ఎలాగో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, మేడం తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టిన మీకు అంజు పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు సార్. ఖచ్చితంగా మీరు అంజు పాప తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోగలరు. పాపం సార్, అంజు పాప ఇన్ని రోజులుగా మీరే తన కన్న వాళ్ళని, ఇది తన కుటుంబం అని ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు ఆ నిజం తెలిస్తే తను ఏమైపోతుందో ఏంటో అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రాథోడ్ తిరిగి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక చోట మనోహరి కార్ అమర్కి కనిపిస్తుంది. ఒక్కసారి కార్ వెనక్కి తిప్పు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. రాథోడ్ కార్ వెనక్కి పోనిస్తాడు. మనోహరి కార్ గోర ఇంటి ముందు ఆగి ఉంటుంది. ఇదేంటి మనోహరి కార్ ఇక్కడుంది, చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనోహరి ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో రాథోడ్, సార్ నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటే, ఒక్క నిమిషం రాథోడ్, ఇప్పుడే మనోహరికి ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మనోహరికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో మనోహరి, నేను ఫ్రెండ్ని కలవడం కోసం అని చెప్పి కాఫీ షాప్కి వచ్చాను అమర్ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్, ఓకే మనోహరి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మనోహరి ఏమో కాఫీ షాప్కి వచ్చానని అంటుంది. ఇక్కడ దగ్గరలో అసలు ఎక్కడా కూడా కాఫీ షాప్ లేదు. మనోహరి ఎందుకు అబద్ధం చెప్పుంటుంది అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎప్పుడు లేంది అమర్ ఎక్కడున్నావని ఫోన్ చేసి ఎందుకు అడిగినట్టు, ఒకవేళ నేను ఇక్కడికి రావడం అమర్ కానీ చూసేసి ఉంటాడా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి మనోహరి, దేని గురించి కంగారు పడిపోతున్నావు అని చెప్పి గోర అడుగుతాడు. ఏం లేదు గోర, అమర్ నాకు ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు మనోహరి అని అడుగుతున్నాడు. ఎన్నడూ లేంది అమర్ ఎందుకు ఇలా అడుగుతున్నాడో తెలియడం లేదు, తెలుసుకోవాలని అడిగాడా, తెలిసి అడిగాడా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, తెలుసుకోవాలనే అడుగుంటాడు, నువ్వేం కంగారు పడకలే, ఒక్కసారి ఆ ఆత్మను బంధించేస్తే నీ తలరాతను నేను మారుస్తాను కదా అని చెప్పి గోర అంటూ ఉంటాడు. మరో పక్క రాథోడ్ అమర్తో, సార్ ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూసి వస్తాను సార్, అప్పుడు మనకున్న అనుమానాలన్నీ కూడా క్లియర్ అవుతాయి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే వెళ్ళి చూసిరా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో రాథోడ్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇదేంటి ఏదో గోడల్లాగా అనిపిస్తుంది అని చెప్పి అలా రాథోడ్ లోపలికి వస్తూ ఉంటాడు. మరోపక్క గోర మనోహరి చేతికి ఒక తాయెత్తుని కడుతూ ఉంటాడు. చూడు మనోహరి, పౌర్ణమి వరకు ఈ తాయెత్తుని నీ చేతికే ఉండనివ్వు, అప్పుడు ఆ ఆత్మ పౌర్ణమి వరకు నిన్ను ఏమీ చేయలేదు. పౌర్ణమి రోజున నువ్వు ఆ ఆత్మ నీ శరీరంలోకి ప్రవేశించేలాగా రెచ్చగొట్టు. పౌర్ణమి రోజున ఈ తాయెత్తుని తీసేయి, అప్పుడు ఆ ఆత్మ నీలోకి ప్రవేశించగలుగుతుంది. ఒక్కసారి ఆ ఆత్మ నీలో ప్రవేశించిన తర్వాత నువ్వు నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేతికి ఈ తాయెత్తునిచ్చి ఆ తాయెత్తుని నీకు కట్టమని చెప్పు అని గోర అంటూ ఉంటాడు. ఇప్పుడు నీ ప్లాన్ అంతా కూడా నాకు అర్థమైంది గోర. ఆత్మ నాలోకి ప్రవేశించిన తర్వాత ఈ తాయెత్తుని నా చేతికి కడితే ఆత్మ బయటకు రాలేక నాలోనే ఉండిపోతుంది, అప్పుడు నువ్వు ఆ ఆత్మని బంధించగలుగుతావు, అంతే కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అవును మనోహరి, అదే మన ప్లాన్ అని చెప్పి గోర అంటూ ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది గోర నీ ప్లాన్ ఏంటో, సూపర్, అయితే అప్పటి వరకు ఈ తాయెత్తుని నా చేతికే ఉంచుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక రాథోడ్, ఈ రోజుతో నీ గుట్టు తెలియబోతుంది మనోహరి అమ్మ అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ రాథోడ్కి ఫోన్ చేస్తాడు. రాథోడ్, అర్జెంటుగా వెళ్ళాలని ఫోన్ వచ్చింది, త్వరగా రా అని చెప్పి అంటూ ఉంటాడు. బయట ఏదో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ సౌండ్ విని మనోహరి గోరతో, గోర బయట ఏదో ఫోన్ శబ్దం వినిపించింది అని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరు లేరు కదా మనోహరి అని చెప్పి గోర అంటూ ఉంటాడు. తర్వాత మనోహరి గోర ఇద్దరు కూడా బయటకు వచ్చి చూస్తారు. అక్కడ ఎవరు కనిపించకపోవడంతో నాకెందుకు అనుమానంగా ఉంది గోర, అమర్ నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడుకో, ఏం జరగదులే, పౌర్ణమి రోజున ఆ ఆత్మని బంధించేస్తే అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా నేను నెరవేరుస్తాను కదా అని చెప్పి గోర అంటూ ఉంటాడు. మరో పక్క రాథోడ్ అమర్తో, సార్ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాను సార్, అప్పుడు మనోహరి అమ్మగారు ఎందుకు అబద్ధం చెబుతున్నారో అర్థమవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటే,
వద్దు రాథోడ్, మనోహరి గురించి తెలుసుకోవాలంటే ఇలా చాటుగా తన గురించి తెలుసుకోవడం కాదు, తనని డైరెక్ట్గా అడగాలి. పద, అర్జెంటుగా కాల్ వచ్చింది, వెళ్ళాలి అని చెప్పి రాథోడ్ని తీసుకొని అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క లాన్లో పిల్లలంతా కూడా ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు. పిల్లలందరినీ చూసి ఆరు ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. నా బుజ్జి బంగారాలు ఎంత బాగా ఆడుకుంటున్నారో అని చెప్పి అలా ఆరు ఎంతగానో మురిసిపోతూ ఉంటే అంజు పాప ఆడుతూ కింద పడిపోతుంది. అంజు పాప మెల్లిగా జాగ్రత్తగా ఆడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక తర్వాత అంజు తన కూతురు కాదన్న విషయాన్ని ఆరు గుర్తు చేసుకొని ఇంత నిలువెత్తు బంగారాన్ని దూరం చేసుకోవాలని అసలు తన తల్లిదండ్రులకు ఎలా అనిపించిందో, అంజు పాపని ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు దూరం చేసుకున్నారో అర్థం కావడం లేదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇకప్పుడు గుప్తా, నువ్వు తన తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావులే బాలిక, వాళ్ళ స్వార్థం కోసం ఆ బాలికను దూరం చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే మీకు అంజు కన్న వాళ్ళ గురించి తెలుసా గుప్తా గారు? ఎవరు అంజు కన్నవాళ్ళు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో గుప్తా, ఆ నిజం నీకు తెలిస్తే విని నువ్వు తట్టుకోలేవు బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. నిజం ఎప్పుడు తెలియాలని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే తెలుస్తుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు ఎప్పుడు చూసినా ఇదొక డైలాగ్ చెబుతారు. ఏదో నిజం చెప్పే వాళ్ళలాగా బిల్డప్ ఇచ్చి తెలియాల్సిన రోజున నిజం తెలుస్తుందని అంటారు. ఈ మాత్రం దానికి ఎందుకు నిజం తెలుసని చెప్పడం అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నేను ఈసారి నుండి మీతో కాదు, యమధర్మరాజు గారితోనే డీల్ చేస్తాను, అప్పుడు ఆయనైతేనే అన్ని నిజాలు చెబుతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే మా రాజుగారి దగ్గరికి వెళ్దాం పదబాలిక, నువ్వు ఒక్కసారి వెళ్దామని చెప్పు, మా లోకానికి తీసుకెళ్ళిపోతాను అని గుప్తా అంటూ ఉంటే ఆశ దోష, ఇలా మీ లోకానికి తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నారా? రాజుగారు మిమ్మల్ని కలవడానికి ఎప్పుడైనా కిందకి వస్తారు కదా, అప్పుడు ఆయన్ని అడుగుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నేనే ఈ బాలిక ప్రశ్నలతో ఇంతలా సతమతమైపోతున్నాను, అటువంటిది మా రాజుగారు ఇంకెంత సతమతం అవుతారో అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. మరో పక్క రణవీర్ ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఇకప్పుడు లాయర్ కొన్ని పేపర్స్ని తీసుకువచ్చి రణవీర్ చేతికి ఇస్తూ, నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ ఇవే కదా రణవీర్ అని చెప్పి అంటూ ఉంటే, అవును ఇవే లాయర్ అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఎందుకు కోర్టులో నువ్వు పిటిషన్ వేసావని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటే, ఆస్తి కోసం అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మా నాన్నగారు ఆస్తి అంతా కూడా దుర్గ పేరు మీద రాశారు, అందుకే నా కూతురు దుర్గ ఎక్కడుందో వెతికి పట్టుకొని తనని నేను కోర్టుకి తీసుకుని వెళ్ళాలి, అప్పుడే ఆస్తి అంతా కూడా నాకు దక్కుతుంది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు దుర్గ ఎక్కడుందో కనిపెట్టి ఆస్తి అంతా కూడా మీ పేరు మీద రాయించుకుంటారన్నమాట అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రణవీర్ అంతే అని చెప్పి అంటూ ఉంటే, ఓరి దుర్మార్గుడా, ఇన్ని రోజులుగా నువ్వు నీ కూతురు కోసం వెతుకుతూ ఉంటే ప్రేమతో వెతుకుతున్నావేమో అనుకున్నాను, ఇందులో నీ స్వార్థం ఉందన్నమాట. ఆ పాప ఎక్కడుందో వెతికి పట్టుకొని ఆస్తి అంతా కూడా నీ పేరు మీద రాయించుకున్నావని చెప్పి ప్లాన్ చేస్తున్నావా? మీ ఇద్దరి వల్ల పాపం ఆ చిన్నారి జీవితం బలైపోయింది అని చెప్పి లాయర్ దుర్గ గురించి బాధపడుతూ ఉంటాడు. రణవీర్, నీతో నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. దుర్గ నీకు దూరమైంది, నీ భార్యకు కూడా దూరమైంది. ఇన్ని రోజులుగా మీ ఇద్దరికి దూరం అయ్యి ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉండుంటుంది. సడన్గా నువ్వు దుర్గని నీ దగ్గరికి తీసుకొచ్చుకుంటే నువ్వు నీ పనులలో బిజీగా తిరుగుతావు. దుర్గ ఒక్కతే పని వాళ్ళతో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటువంటి పంజరంలోకి కూతుర్ని తీసుకురావడం అవసరం అని చెప్పి లాయర్, ఇప్పటి వరకు తను ఎక్కడైతే పెరిగిందో అక్కడే సంతోషంగా ఉంటుందేమో, ఒక్కసారి ఆలోచించి రణవీర్ అని చెప్పి లాయర్ అంటూ ఉంటే, నాకు ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వడం ముఖ్యం, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. మరో పక్క మనోహరి పిల్లలు ఆడుకుంటూ ఉండగా అమరింటికి వస్తుంది. వాళ్ళు బాల్తో ఆడుకుంటూ ఉండగా మనోహరి ఆ బాల్ని క్యాచ్ చేస్తుంది. సూపర్ క్యాచ్ అండి అని చెప్పి పిల్లలు మనోహరి దగ్గరికి వస్తారు. జీవితంలో నేను చేరుకోవాల్సినవి చేరుకోలేదు, నేను పట్టుకోవాలనుకున్నవి పట్టుకోలేకపోయాను, కనీసం ఈ బాల్ అయినా పట్టుకుందామని అలా పట్టుకున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గోర చెప్పిన మాటల్ని మనోహరి గుర్తు చేసుకుంటుంది. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెట్ల కొమ్మలు కదులుతాయి అని చెప్పి గోర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఒక దగ్గర చెట్టు కొమ్మలు ఊగడం గమనించి, అయితే ఆరు ఆత్మ ఇక్కడే ఉండుంటుంది అని చెప్పి ఆరు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. గోర, పౌర్ణమి రోజున నువ్వు ఏదో చేయబోతున్నావని ఆ ఆత్మను నమ్మించాలి, ఆ ఆత్మ వెన్నులో వణుకు పుట్టించాలి అని చెప్పి చెప్పిన మాటల్ని మనోహరి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క గుప్తా మనోహరి చేతికున్న రక్షారేఖను గమనిస్తాడు. చూసావా బాలిక, నువ్వు
ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించకూడదని చెప్పి తన చేతికి రక్ష కట్టుకుంది అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు. ఇక మనోహరి ఆరుని భయపెట్టడం కోసం అని చెప్పి ఆరు దగ్గరికి వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటుంది.